సార్ ఇప్పుడు టెక్నికల్ అనాలిసిస్‌లో భాగంగా క్యాండిల్ స్టిక్స్ గురించి వచ్చినట్లయితే మీరు ఎలా అబ్జర్వ్ చేస్తారు క్యాండిల్ స్టిక్స్‌ని? సో, క్యాండిల్ స్టిక్స్ అనేవి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉంటాయి. దాంట్లో సింగిల్ క్యాండిల్ స్టిక్స్, డబుల్ క్యాండిల్ స్టిక్స్, ట్రిపుల్ క్యాండిల్ స్టిక్స్ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉంటాయి. ఓకే. ఒక్కొక్క క్యాండిల్‌కి ఒక్కొక్క పేరు గూడా ఉంటుంది. అండ్ 2 క్యాండిల్స్ కలిపితే ఒక ప్యాటర్న్, 3 క్యాండిల్స్ కలిపితే ఒక ప్యాటర్న్ అలా ఈచ్ అండ్ ఎవ్రీ ప్యాటర్న్ కూడా ఒక నేమ్ ఉంటుంది. ఓకే. అయితే నేను ఫాలో అయ్యేది మాత్రం నా ఓన్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అనేది ఫాలో అవుతాను. అంటే మీ ఓన్ క్యాండిల్ స్టిక్స్ అంటే ఎలా ఉంటాయి సార్? నేను రీసెర్చ్ చేసుకుని డిజైన్ చేసుకున్న క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అనేది ఒకటి ఉంది. దాన్ని మాత్రమే నేను ఫాలో అవుతాను. ఓకే. ఒకసారి మాకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా సార్? ఖచ్చితంగా. పవర్ ప్యాటర్న్స్లో మనకి ఓన్లీ 2 ప్యాటర్న్స్ ఉంటాయి, బుల్లిష్ ప్యాటర్న్, బేరిష్ ప్యాటర్న్. ముందుగా బుల్లిష్ ప్యాటర్న్ చూద్దాం. ఇందులో మనకి ఒక మదర్ క్యాండిల్ ఉంటుంది, ఒక ప్యాటర్న్ క్యాండిల్ ఉంటుంది. బుల్లిష్ ప్యాటర్న్లో ప్యాటర్న్ క్యాండిల్ అనేది ఇప్పుడు ఎల్లో కలర్లో ఉంటుంది, మదర్ క్యాండిల్ అనేది ఏ కలర్లో అయినా ఉండొచ్చు. ఈ ప్యాటర్న్ వచ్చినప్పుడు మదర్ క్యాండిల్ అనే దాన్ని మనం స్టాప్ లాస్గా పెట్టుకుని పొజిషన్ అనేది తీసుకోవాలి. బేరిష్ ప్యాటర్న్లో కూడా మదర్ క్యాండిల్, ప్యాటర్న్ క్యాండిల్ ఉంటాయి. మదర్ క్యాండిల్ అనేది ఏ కలర్ అయినా ఉండొచ్చు, ప్యాటర్న్ క్యాండిల్ మాత్రం ఖచ్చితంగా బ్లాక్ కలర్లోనే ఉండాలి. ఈ బేరిష్ ప్యాటర్న్ వచ్చినప్పుడు మదర్ క్యాండిల్ యొక్క హై అనేది మనకి స్టాప్ లాస్ అవుతుంది. బుల్లిష్ ప్యాటర్న్ యూజ్ చేసి పొజిషన్ తీసుకోవాలి అనుకుంటున్నప్పుడు ముందుగా మనం చూసుకోవాల్సిన కండిషన్ ఏంటంటే లేటెస్ట్గా ఏదైనా నెగిటివ్ ప్యాటర్న్ ఉండుంటే ఆ నెగిటివ్ ప్యాటర్న్ అనేది ఫెయిల్ అయి ఉండాలి. అంటే నెగిటివ్ ప్యాటర్న్ యొక్క హై అనేది బ్రేక్ అయి ఉండాలి. ఎప్పుడైతే లేటెస్ట్ నెగిటివ్ ప్యాటర్న్ బ్రేక్ అయి ఉంటుందో దాని తర్వాత వచ్చిన పాజిటివ్ ప్యాటర్న్లో మదర్ క్యాండిల్ యొక్క లో అనేది స్టాప్ లాస్గా పెట్టుకుని మనం ఎంట్రీ అనేది తీసుకోవాలి. సెల్లింగ్ సైడ్ పొజిషన్ తీసుకోవాలి అనుకుంటున్నప్పుడు లేటెస్ట్గా వచ్చిన పాజిటివ్ ప్యాటర్న్ ఎక్కడ ఉందో చూసుకోవాలి. లేటెస్ట్గా వచ్చిన పాజిటివ్ ప్యాటర్న్ యొక్క లో అనేది బ్రేక్ అయి ఉండాలి. ఎప్పుడైతే లేటెస్ట్గా వచ్చిన పాజిటివ్ ప్యాటర్న్ యొక్క లో బ్రేక్ అయి ఉంటుందో దాని తర్వాత వచ్చిన సెల్లింగ్ ప్యాటర్న్లో మదర్ క్యాండిల్ యొక్క హై అనేది స్టాప్ లాస్గా పెట్టుకుని సెల్లింగ్ పొజిషన్ అనేది తీసుకోవాలి. ఏ టైం ఫ్రేమ్లో అయినా సరే ఈ ప్యాటర్న్ యొక్క రూల్స్ అనేవి మారవు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఒక పాజిటివ్ ప్యాటర్న్ అనేది ఉంది. ఈ పాజిటివ్ ప్యాటర్న్ యొక్క లో అనేది ఇక్కడ మనకి బ్రేక్ అయిపోయింది. ఎప్పుడైతే ఈ పాజిటివ్ ప్యాటర్న్ యొక్క లో బ్రేక్ అయిందో దాని తర్వాత మనకి ఒక నెగిటివ్ ప్యాటర్న్ వచ్చింది. ఎప్పుడైతే ఈ నెగిటివ్ ప్యాటర్న్ వస్తుందో ఈ నెగిటివ్ ప్యాటర్న్ యొక్క హై అనేది స్టాప్ లాస్గా పెట్టుకొని మనం సెల్లింగ్ సైడ్ పొజిషన్ అనేది తీసుకోవచ్చు. ఇక్కడ మనకి ఒక నెగిటివ్ ప్యాటర్న్ అనేది వచ్చింది. ఈ నెగిటివ్ ప్యాటర్న్ హై అనేది ఇక్కడ బ్రేక్ అయింది. ఎప్పుడైతే నెగిటివ్ ప్యాటర్న్ హై బ్రేక్ అయిందో దాని తర్వాత మనకి ప్యాటర్న్ కూడా వచ్చింది. సో ఎప్పుడైతే మనకి నెగిటివ్ ప్యాటర్న్ బ్రేక్ అయ్యి దాని తర్వాత పాజిటివ్ ప్యాటర్న్ వచ్చిందో ఇక్కడ మనం బయింగ్ సైడ్ పొజిషన్ అనేది తీసుకోవచ్చు.